ఇక కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు? కుంభరాశి వారికి కేవలం శుక్రుడు మాత్రమే అష్టమంలో యోగిస్తున్నారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. ఒక గ్రహమే యోగిస్తూ అందులో నీచులో కనుక ఆ యోగించే గ్రహం ఉంటే ఎంత ఫలితం అయితే అనుకూలంగా వస్తుందో అంతే ఆ ఫలం ఆవిరైపోతుంటుంది. అంటే ఇక్కడ ధన విషయం కాబట్టి రుణ సమస్యలకు అవకాశం కల్పించే పరిస్థితులు ఉంటాయి. మొహమాటం వల్ల ఆర్థిక స్థితి దెబ్బతినకుండా చూసుకోవాలి. సొంత నిర్ణయాల కంటే సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. ప్రతి విషయం కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే బాధ్యతాయుతంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. మనోబలం సర్వప్రధానమని గమనించండి. ప్రతి నిమిషము నిరుత్సాహం మనని గుర్తు చేస్తూ ఉంటుంది. అలా గుర్తు చేసుకోకుండా ఎప్పుడు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండండి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సకాలంలో బాధ్యతలని నిర్వర్తించండి. మీ పనుల్లో అది వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇంట్లో కూర్చొని చేసే పనులైనా సరే పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. పొరపాట్లు జరగకుండా దానికి తగు విధంగా నడుచుకోండి. ఉద్యోగంలో సౌమ్యంగా ఉండండి. ఆత్మబలంతో ముందుకు సాగండి. చెడు ఫలితాలు వ్యతిరేకతనిస్తాయి కాబట్టి శాంతంగా ఉండండి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా ప్రతి అడుగు ఏకాగ్రతతో నష్టం రాకుండా జాగ్రత్తగా, ఎటువంటి కొత్త ప్రయోగాలు చేయకుండా, ఉన్నదాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకునేట్టుగా వ్యాపారం చేయాలి. అవసరాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు ఉన్నతంగా ఉండేందుకై ప్రణాళికలు సిద్ధం చేస్తూ నిరంతర సాధనతో ముందుకు సాగితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కుంభరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కుంభరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు తప్పనిసరిగా చదువుకోవాలి. అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాలని వారంలో ఒక్కసారైనా దర్శించండి. ఇక ఏవేం దానం చేస్తే బాగుంటుంది? నవధాన్యం అగ్నికి అర్పించండి.